నీవు నా చెంత లేవని లోకమంటుంది. కాని నా అణువణువులో నీవే నిండి ఉన్నావని ఈ లోకానికి ఎలా చెప్పను? లోకం దృష్టిలో ప్రేమ అంటే సొంతం చేసుకోవడం. కానీ నా దృష్టిలో ప్రేమ అంటే నిన్ను నీలాగే వదిలేసి నీ సంతోషంలో నా ఉనికిని వెతుక్కోవడం. నేను మాట్లాడే ప్రతి మాట నీ నామమే కానక్కర్లేదు. నా మౌనంలో వినిపించే నీ మురళీ నాదమే నా అసలు సిసలైన సంభాషణ. సముద్రంలోని అల ఎంత ఎగిరిపడ్డా మళ్ళీ సముద్రంలోనే కలుస్తుంది. నేను కూడా అంతే. నీ నుంచి విడివడిన చివరికి నీలోనే లీనమయ్యే ఒక చిరు అలను. ప్రేమ ఎక్కడ పరిపూర్ణమవుతుందో అక్కడ భయం ఉండదు, స్వార్థం ఉండదు, కేవలం సమర్పణ మాత్రమే ఉంటుంది. నా దేహం నీకోసం పరితపిస్తుందని జనం అనుకుంటారు. కానీ సత్యం ఏమిటంటే నాలోని నేను అనే అహంకారం నశించి నీలో కలిసిపోవటానికి పడుతున్న ఆరాటమే ఈ నేను. నీవు సాగరానివి, నేను నిన్ను చేరాలని తపించే నదిని. నది సాగరంలో కలిశాక దానికి ప్రత్యేక అస్తిత్వం ఎక్కడిది? మనది ఈకడిది. మనది ఈ జన్మ అనుబంధం కాదు. కాలం పుట్టకముందు నుంచే నీవు నాలో ఉన్నావు. నీవు నాదమైతే నేను నీ మురళిని. నీవు ఊపిరి పోస్తేనే నేను పలకగలను. నాలోని శబ్దం నీది, నాలోని నిశ్శబ్దం కూడా నీదే. ప్రేమ అంటే ఒకరినొకరు చూసుకోవడం కాదు, ఇద్దరూ కలిసి ఒకే సత్యాన్ని దర్శించడం. నేను నీకిచ్చేది ఏముంది? నా దగ్గర ఉన్న నేను అనే మమకారాన్ని నీ పాదాల చెంత వదిలేస్తున్నాను. ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను. అందుకే నీవు నాలో నిరంతరం ప్రతిధ్వనిస్తున్నావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.